బంధాలలో నీవు దయ కలిగి, ప్రేమ కలిగి బంధాలను బలపరుచుకుంటున్నావా? లోపాలు వెతికి బంధాలను మార్చాలనుకుంటున్నావా? దూరపరచుకోవాలనుకుంటున్నావా? మరి యేసయ్య మన బంధాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, మనలో లోపాలు ఉన్నప్పటికీ కూడా తన ప్రేమను చూపించి, లోపాలు చూచి కూడా అంగీకరించి మన కోసము ప్రాణం పెట్టి మనల్ని ఇప్పుడు దగ్గర చేసుకున్నాడు. ప్రతి బంధము ప్రేమ, దయ కలిగి చూచినప్పుడు లోపాలతో ఉన్న వ్యక్తిని కూడా మనము ప్రేమించి బంధము బలపరుచుకోగలుగుతాము. ఈరోజు కొన్ని బంధాల గురించి ఆలోచిస్తే, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల్లో మరి పిల్లలకి చాలా లోపాలు కనబడతాయి. పిల్లల్లో ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు బాల్యం నుంచి కూడా ఎన్నో లోపాలతో ఉంటారు. అయితే తల్లిదండ్రులు సరిగా లేకపోయినా, ఒకవేళ తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు పేదరికములు ఉన్నా, తల్లిదండ్రుల స్థితిగతులు ఎలా ఉన్నా, చెడ్డ మార్గంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రుల బంధంలో ఒకరికొకరికి ఎన్ని లోపాలు కలిగినా, నా కొడుకు కాకపోతాడా, నా కుమార్తె కాకపోతాదా, నా తల్లి కాకపోతాదా, నా తండ్రి కాకపోతాడా, కొడుకు సరిగా చదవకపోవచ్చు, అందం లేకపోవచ్చు, అసలు బాగోకపోవచ్చు, అయినప్పటికీ కూడా నా కొడుకే, నా కుమార్తె అని యేసయ్య చూపినటువంటి ప్రేమనే మనం కూడా ఈ ఒక్క బంధంలో చూపిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు మధ్యలో ఉండే ఈ బంధంలో దేవుని బిడ్డలారా, లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రేమించి ఆ లోపాలతోనే మనము బంధాన్ని ఇంకా బలపరుచుకుంటా ఉన్నామే తప్ప, లోపాలు ఉన్నాయని ఆ బంధాన్ని దూరం చేసుకోవట్లేదు. కానీ ఈరోజు మనము చూస్తా ఉంటే, ముఖ్యంగా భార్యాభర్తలు, వాళ్ళలో ఒకరికి ఒకరు లోపాలు కనపడడానికి వీల్లేదు. నా భార్య పర్ఫెక్ట్ ఉండాలి, నా భర్త పర్ఫెక్ట్ ఉండాలి, ఒక్క లోపం కనబడడానికి వీల్లేదు. కనబడితే నాకు అసహ్యమది అన్నట్టుగా మనోళ్ళు భావిస్తారు. తర్వాత అన్నదమ్ముల మధ్యలో కూడా వాళ్ళలో కూడా చాలా లోపాలు ఉంటాయి. వాళ్ళ లోపాలు చూసినప్పుడు వాళ్ళు మనకేదో పెద్ద శత్రువులాగా భావించుకుంటా ఉంటాం. ఇంకా అత్త కోడలికి వెళ్ళామనుకోండి, నా కోడలు ప్రపంచంలోనే ఉత్తమురాలై ఉండాలి, మా అత్త ఇంకా నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాలి అన్నట్టుగా ఈ బంధాలు ఏమైతాయంటే, అత్త కోడల మధ్యలో లోపాలు కనబడ్డాయి అనుకోండి, పగ, ద్వేషం, ఇంకా చెప్పాలంటే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మనము ఇంకా దూరంగా వెళ్ళే కొలది ఈ బంధాలలో ఎక్కడ లోపం కనబడినా కట్. కానీ మనం మొదట చూసిన బంధం ఉందే, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు, వాళ్ళలో ఎన్ని లోపాలు కనబడలేదు నీకు? నీకు తెలిసి నువ్వు ఎక్కువగా లోపాలు చూసిన వాళ్ళు ఎవరంటే నీ పిల్లలే. ఎక్కువ లోపాలు తెలిసిన వాళ్ళు నీ తల్లిదండ్రులే కావచ్చు. బట్ స్టిల్ యూఆర్ లవింగ్ యువర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. నీ తల్లిదండ్రులని పిల్లల్ని నువ్వు ప్రేమిస్తూనే ఎప్పటికీ ఉన్నావు. నీ మిగతా బంధాల దగ్గరికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా మనము కోరుకుంటా ఉన్నాము.